శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయిన నమః. నమస్కారం అండి. అందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శంఖహరుడు అతని పేరులోనే ఉందండి. శంఖహరుడు అంటే మనకు అనుమానాలను తొలగించేవాడు. శంఖములు అంటే అనుమానాలు, హరుడు అంటే దాన్ని తొలగించేవాడు. శంకరుడు ఆ పరమేశ్వరుడు. ఇకపోతే శంభో శంకర, ఏ అనుమానం లేకుండా, శంభో అంటే సుఖాన్ని కలిగించేవాడు. నిన్ను తలుచుకుంటే ఏ సుఖమైనా వచ్చేస్తుంది, ఏదైనా నాకు లభిస్తుంది అనే ఉద్దేశం. శంభో శంకర, శంఖహర, శంకరుడు. శివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ ఆ పరమేశ్వరుడు, ఆ సదాశివుడు, ఆ సాంబశివుడు సకల ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివరాత్రి జాగరణ ఎందుకు చేస్తాం? అసలు ఈ శివరాత్రి నాడు మనం ఆ సర్వేశ్వరుని కనుక ప్రార్థిస్తే మనకి ఏదైనా ఆర్థిక వెసులుబాటు వస్తుందా? కేవలం ఆధ్యాత్మికతనే దాగి ఉందా అందులో? లేదండి. ఎవరైతే శివనామ స్మరణ చేస్తారో వారికి ఆర్థిక వెసులుబాటు కూడా జరుగుతుంది. ఏదో మనకు గత జన్మ పాపాలన్నీ పోయి భవిష్యత్తులో బాగా ఉంటాం అన్నది కాదు. ఖచ్చితంగా ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, శివరాత్రికి ఆర్థిక వెసులుబాటుకి ఏం సంబంధం ఉంది, ఆ విషయాన్ని తెలియజేస్తానండి. ఇది కొత్త కోణం. శివరాత్రి నాడు మనము ఉపవాసాలు ఉంటాం, ఆ శివనామ సంకీర్తన చేస్తాం. కేవలం రాత్రే ఎందుకు చేయాలి? దాని పగలు జాగరణ అని అన్ని పండుగలు జరుపుకుంటాం, పడుకుంటాం కదా, ఆ రోజు జాగరణ ఎందుకు చేయాలి? ఆ రోజు ఆ పరమశివుని తలపై ఉన్న ఆ చంద్రుడు కాస్మిక్ కిరణాలన్నీ ప్రసరింపజేస్తాడు. ఒక ప్రత్యేకమైన కిరణాలవి. ఆ కిరణ ప్రసారాలన్నీ కూడా ఆ పరమేశ్వరు పైన పడతాయి. అసలు అతని తలలోనే ఉంటాడు కదా. మనస్సుకు కారణమైన వాడు చంద్రుడు. మనకున్న 9 గ్రహాలలో మనోకారకుడు చంద్రుడు. అతని తలపై ధరించుకొని కూర్చున్నాడు. నిశ్చలమైన మనసును సాధించేందుకు అతని గుప్పిట్లో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ చంద్రుడు తన ఆధీనంలో ఉంచుకొని ఆ రోజు ఒక ప్రత్యేకమైన కాస్మిక్ కిరణాలన్నీ ప్రసరింపజేస్తాడు ఈ సృష్టికి. ఆ రోజు జాగరణతో ఉంటే ఆ కాస్మిక్ కిరణాలన్నీ మనపైన పడి, అందులో మనం ఏ ఆహార పదార్థాలు తీసుకోకుండా నిరాహారంగా ఉండి శివనామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే, ఆ శక్తితో పాటు ఈ కాస్మిక్ కిరణాలను మన శరీరంలోకి ప్రవేశించి మన మనసు ఉత్తేజపడి మన దేహము శుద్ధి అయిపోయి మంచి మనసుని కలిగి ఒక ధైర్యాన్ని కలిగింపజేసి ఆర్థికంగా వస్తాయి. ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది. 1 సంవత్సరానికి సరిపోయే శక్తిని ఆ ఒక్కరోజు మనం సంపాదించుకుంటాం. అందుకే భారతీయ సాంప్రదాయంలో ఆధ్యాత్మికం కేవలం స్మరణే కాదు, ప్రకృతితో సంబంధాన్ని తెలియజేసింది. అది సాత్విక ఆహారం తీసుకోవడం, మనసును అటు ఇటు వెళ్లకుండా భజన చేయడం, భజించడం, శివనామ సంకీర్తనని చేయడం, దానివల్ల అభిషేకాలు చేయడం. అభిషేకాలు చాలా శక్తివంతమైనవి, అవి వృధా కాదు. మనం చేసే అభిషేకం 5 రకాల వస్తువులతో చేస్తాం. పాలు, చక్కెర, తేనె, పళ్ళు, నెయ్యి. ఇవన్నీ బలవర్ధకమైన ఆహార పదార్థాలు. వాటిని సేవిస్తే మనకు పౌష్టిక ఆహారం లభించినట్టే. మనం ఆగి ఒకేసారి ఉండి వాటి యొక్క అభిషేక తీర్థాన్ని సేవించినప్పుడు ఒక రకమైన శక్తి లభిస్తుంది. ఇటు కాస్మిక్ కిరణాలు చంద్రుని వల్ల, అటు భగవన్నామ సంకీర్తన వల్ల భజన, మనసు, దేహము, ప్రకృతి ఇవన్నీ సమ్మేళితమైపోయి ఉన్నాయి. మళ్ళీ చంద్రుడు మనసు కారకుడు. మనకు జీవిత కాలంలో 1 సంవత్సర కాలంలో మనకు మనసును, బుద్ధిని చేస్తాడు. ఒక యోగాలోకి వెళ్ళిపోతాం. దానివల్ల ఆర్థికంగా కూడా మనం ఎలా అవుతామో చెప్తాను మీకు. జాతకములలో ఆర్థిక విషయాలు చెప్పేటి 2. ఒకటి 2వ స్థానము,
11వ స్థానం. ఈ 2 స్థానాలు ఆర్థిక విషయాలను తెలియజేస్తాయి. దాంట్లో 5వ స్థానం ప్రాముఖ్యత కూడా ఉంటుంది. మనకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటక రాశి చంద్రుడు అధిపతి. అతను మనోకారకుడు, జలతత్వ రాశి. ఈ పరమేశ్వరునికి తలపైన ఏముంటుంది? జలము, ఇండికేషన్. అక్కడే చంద్రుడు ఉంటాడు. గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ చంద్రుని యొక్క లక్షణాలు చెప్పినప్పుడు చంద్రుడు నీటికి సంబంధించినదని చెప్తాం, నీటికి దగ్గరగా ఉంటాడని చెప్తాం. వారి జాతకాలలో 2వ భాగంలో మంచి గ్రహాలు కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. ఇకపోతే 11వ స్థానం లాభస్థానం. అక్కడ మంచి గ్రహాలు ఉంటే లాభం జరుగుతుంది. కానీ అక్కడ మంచి గ్రహాలు లేవు. మరి వాటి పరిష్కారం ఏమిటి? మహాశివరాత్రి నాడు ఈ చంద్రుని యొక్క కాస్మిక్ కిరణాల వల్ల మన దేహం ఎంతో ఉత్తేజపడుతుందని చెప్తున్నాను కదా. ఆ ఓం నమ శివాయ జపాన్ని చేసినప్పుడు, నీకు కావలసిన సంకల్పాన్ని చేసుకున్నప్పుడు, ఏ పూజ చేసినా కానీ ఏ వ్రతము చేసినా కానీ సంకల్పాన్ని చేసుకోవాలి. సంకల్పం అంటే కోరిక. నీ పేరు, నీ గోత్రనామాన్ని చెప్పి నీ సంకల్పాన్ని చేసుకోవాలి. కేవలం ఆధ్యాత్మికతే కాదు, దాంతోపాటు ఆర్థిక వెసులుబాటు కూడా నీకు ఆ పరమేశ్వరుడు అందిస్తాడు. 100% ఎంతోమంది ఆర్థికంగా ఆ రోజు చూడడానికి విభూతి పెట్టేసుకొని చేసుకుంటాం, కానీ లక్ష్మీ రూపాన్ని ధరిస్తేనే లక్ష్మీ వరిస్తుంది. డబ్బుల గురించి ఒక అమావాస్య నాడు లేదా లక్ష్మీ అమ్మవారు పూజలు చేస్తేనే డబ్బులు వస్తాయని కాదు, పరమేశ్వరుడు కూడా మనకు ఆర్థిక విషయాలు చేస్తాడు. ఇకపోతే ఈ రోజు నాడు దానాలు చేస్తే మనకు జాతకంలో 2వ ఇల్లు కానీ 11వ ఇల్లు కానీ రూపాలు ఉంటాయి. ఎవరికైనా సద్బ్రాహ్మణులకు కానీ లేదా ఎవరికైనా కానీ ఆర్థిక విషయాలు వెనుకబడిన వారికి కానీ చేస్తే మీకు మంచి లాభాలు వస్తాయి, ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. పరమేశ్వరుడికి ప్రీతిగా మీరు ఏదైనా దానం చేస్తే మీకు దానికి పరింతలు రెట్టింపుగా వస్తుంది. కాబట్టి మనోకారకుడైన చంద్రుడు ఈ శివరాత్రిలో ప్రత్యేకమైన కాస్మిక్ కిరణాలు ఇవ్వడం వల్ల మన మనసు ఉత్తేజపడి సంవత్సర కాలములో బ్రహ్మాండంగా ఉండి మన మనసు తేజవంతంగా ఉన్నప్పుడు ఆర్థికంగా అవే వస్తాయి, దానంతట అవే మనకు చేకూరుతాయి. ఇది విశ్వాసం, ఇది ఖచ్చితం, ఇది నిజం. హర హర మహాదేవ శంభో శంకర. మరొక్కసారి అందరికీ శ్రీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉంటానని నమస్కారం.